బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ జైనత్ మండలంలో కంది శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను, బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలను ప్రజలోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీలను ప్రచారంలో ప్రధానంగా ప్రజలకు వివరిస్తున్నారు. కాసేపటి క్రితం జైనత్ మండలం నీరాల, బాలాపూర్లో కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే తను వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. యువత కోసం, తరాల మేలు కోసం వచ్చానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలు ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ జైనత్ మండలంలో కంది శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను, బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలను ప్రజలోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీలను ప్రచారంలో ప్రధానంగా ప్రజలకు వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ జైనత్ మండలంలో కంది శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను, బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీలను ప్రచారంలో ప్రధానంగా ప్రజలకు వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. పట్టణంలో అయితే చిన్నమ్మ, పెద్దమ్మ, సబ్కో మేరా నమస్కార్, రామ్ రామ్, జై భీమ్. ఆ యొక్క ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామంలో, ప్రతి గ్రామంలో అడుగడుగున జనం జోగు రామన్న తమ యొక్క మద్దతు डबल बेडरूम का वादा किया। आकुलरा गांव में
ఇద్దరు కూడా ఆదివారంలో 20 ఏళ్ల నుంచి కుమ్ముక్కు రాజకీయాలు నడుపుతున్నారు. వీళ్ళిద్దరూ ఒక్కటే, ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ఆత్మ ఒక్కటే, శరీరాలు వేరని మీకు చెప్పిన అదే ఇప్పుడు నిజమవుతున్నది. పాయల్ శంకర్ గారు అనే వ్యక్తి ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలవడు. జోగురామన్న గారి దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అట్లా పాయల్ శంకర్ గారు ఎన్నిసార్లు ఓడిపోయిండు? ఎన్నిసార్లు? 3 సార్లు. పాయల్ శంకర్ గారు జోగురామన్న జేబులో మనిషి. పాయల్ శంకర్ గారికి గెలవాలని ఉండదు. జోగురామన్న గారి దగ్గర పైసలు తీసుకోవడము, ఓడిపోవడం అలవాటైంది. ఈసారి కూడా ఎన్ని కోట్ల రూపాయలకు ఒప్పందమైందో మనకు తెలియదు. కానీ పాయల్ శంకర్ గారు ఫోన్ చేస్తున్నారట. ఆయన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్తుండట. ఏమని చెప్తుండట? ఇట్లాంటి భూమన్న కాక లాంటి సీనియర్ కార్యకర్తలకు, బీజేపీలో ఉన్న వాళ్ళకు, ఓ భూమన్న కాక మనం గెలుస్తలేము. పాయల్ శంకర్ ఫోన్ లో వాట్సాప్ కాల్ మాట్లాడుతుండట రికార్డు చేయకుండా. ఓ భూమన్న కాక మనం పువ్వు గుర్తు గెలుస్తలేము, మన ఓట్లన్నీ జోగురామన్నకు గుద్ది తీయమంటుండట పాయల్ శంకర్. ఇంతకంటే నిజమైనటువంటి ఆధారం ఏదైనా ఉంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి.